ఓవరాల్ గా ఎంత కోల్పోయారు? 3.5 CR. 3.5 CR. 3.5 CR ఉన్నట్టుండి యాక్సిడెంటల్గా 20 lakhs నాకు వచ్చింది. 30 daysలో 3 days డబ్బులు వస్తే 27 days డబ్బులు పోవడమే. ఏదో ఒక రోజు వచ్చిందని చెప్పి ఈరోజు కాకపోతే రేపు వస్తుందనే ఆశతో ఆడి దాన్ని పోగొట్టానండి. ఆ అమ్మాయి పేరు 50 lakhs లోన్ తీశాను. సో అది పోగొట్టా. మన ఊర్లల్లో పెద్దలు అరే అటు పోకురా, అడిపోతే బాయ్ ఉన్నది అందులో పడతామని చెప్తారు. మనం అటు పోమిగా, అసలు అది చూడం కూడా. కానీ కొంతమంది చూస్తారు, పాపం ఏముందో తెలుసుకోవాలని చూసేటోళ్ళు కొంతమంది, అసలు నిజంగా ఉందా లేదా అని నమ్మకుండా పోయేటోళ్ళు కొంతమంది. అట్లనే బెట్టింగ్ యాప్స్లో చాలా మంది మోసపోయేటోళ్ళు ఉంటారు. అందులో దారుణంగా మోసపోతున్నాం, మనం అనుకున్న పైసలు రావు అని తెలిసినా కూడా పాపం పోయి మోసపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. అట్లాంటి ఒక అబ్బాయి ఇప్పుడు మనతో ఉన్నాడు, వజ్రతేజ్ ఉన్నాడు మనతో. అసలు ఆయన కొన్ని కోట్ల రూపాయలు మోసపోయిందంట. ఒకసారి అడుగుదాం అసలు కథ ఏంది అని. నమస్తే అండి. నమస్తే అండి. అసలు మీరు చెప్తున్నారు నేను కోట్ల రూపాయలు నష్టపోయానండి అని చెప్పి. అసలు మీరు అంటే అట్లా ఆడాలని మీకు ఎందుకు అనిపించింది? బెట్టింగ్ యాప్స్ దారుణంగా మోసపోతామని తెలుసు మనకు, అయినా ఆడడానికి రీజన్ ఏంటి? కొంతమంది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూస్తారు. ఇప్పుడు నేను ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి అది నేను చూస్ చేసుకోలేదు, కానీ నాకు ఇన్కమ్ సోర్స్ వేరే ఉంది. బట్ ఏంటంటే ఒకటే వేలోనే ఎందుకు వెళ్ళాలి, 2-3 వేస్తో నేను డబ్బులు సంపాదించినట్లు నేను ప్యాసివ్ ఇన్కమ్ లాగా నేను దీన్ని స్టార్ట్ చేశాను. బట్ అదే పతనానికి కారణం అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. నేను యాక్చువల్గా ఇంతకుముందు క్యాప్జన్లో వర్క్ చేశాను, ప్లస్ నాకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్ ఉంది బెంగళూరులో. సో నేను ఇప్పటికి 1300 మెంబర్స్ ప్లేస్ చేశాను, అంటే ఒక 2 years ముందు వరకు. సో దీనివల్ల ఈ డబ్బులు లాస్ అవడం వల్ల నాకు మొత్తం బిజినెస్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు అప్పుల్లో ఉన్నాను, 80 to 85 lakhs వరకు అదే అప్పుల్లో ఉన్నాను నేను. ఎంత మీకు నెలకి ఎంత ఇన్కమ్ వచ్చేది? అప్పట్లో 5 to 7 lakhs వచ్చేది. కొన్ని మంత్స్ 10 to 12 lakhs కూడా వచ్చింది. అందులోనే మీరు చేసే పని నేను చేస్తూనే వచ్చేది. న్యాయంగా చేస్తున్న పనిలో మీకు అంత వచ్చేది. నేనేం చేశాను అంటే అదే అండి, అమౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు షాపింగ్ చేసినా సరిపోతుంది, నాకు ఒక వస్తువు అన్న ఉండేది. నేనేం చేశాను అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఇంకొకటి ఏమైనా ట్రై చేద్దాం అన్నట్టు ఒకసారి, అంటే ప్యాసివ్ ఇన్కమ్ అని కూడా కాదు కానీ నేను ఒకసారి ట్రై చేశాను, ఒక 5,000తో స్టార్ట్ చేశాను. అసలు మీరు ఏ యాప్ ఆడేటోళ్ళు? 1xbet 10click అండి. ఒకసారి 4 to 5,000తో నేను స్టార్ట్ చేశాను. ఉన్నట్టుండి యాక్సిడెంటల్గా 20 lakhs నాకు వచ్చింది. వచ్చాయి, విత్డ్రా కూడా చేసుకున్నాను. 1xbet లో వచ్చింది, నేను విత్డ్రా చేసుకున్నాను. సో నేనేంటి అనుకున్నాను, ఇంకా 5,000 ఇంత చేశాను, బట్ ఏంటంటే అది యాక్సిడెంటల్గా వచ్చేసింది అంతే, కానీ ప్రతిసారి రాదండి. అసలు అది ఇంపాసిబుల్. ఇంతవరకు మళ్ళీ ఆ ఆర్డ్స్ వచ్చినాయి కానీ అది నాకు ఆ డబ్బులు నాకు అంటే విత్డ్రా చేసేకి అవ్వలేదు. నేనైతే దానివల్లనే నేను ఇంత అడిక్ట్ అయిపోయాను. ఒకసారి వచ్చింది, సరే వస్తుంది కదా అన్నట్టు మళ్ళీ ట్రై చేశాను. అట్లే కొన్నిసార్లు డబ్బులు వచ్చింది. 30 daysలో 3 days డబ్బులు వస్తే 27 days డబ్బులు పోవడమే. మీకు ఎట్లా తెలిసింది ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయని చెప్పి? ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల తెలిసిందా లేకపోతే ఎట్లా తెలిసింది? ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల అయితే నేనేం ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళేం ఆడమని చెప్పి మనం కూర్చోబెట్టి బలవంతం చేసి ఆడమని చేయని చెప్పలేదు. లాస్ట్ 2 years నుంచి ఇవన్నీ జరిగాయండి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ప్రమోట్ చేసి బెట్టింగ్ యాప్స్ చాలా మంది అయితే చేశారు. బట్ దానివల్ల ఏమొస్తుందని వాళ్ళకి కూడా తెలియదండి. అంటే అవేర్నెస్ తెలియదు. ఇప్పుడు బెట్టింగ్ అంటే క్రికెట్ బెట్టింగ్ ఒకటే తెలిసి ఉంటుంది, ఆ యాప్ వల్ల ఏం ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి ఎవరికి తెలియకుండా జస్ట్ వాళ్ళు ప్రమోట్ చేశారు. సో దానివల్ల అయితే నేనైతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. ఎట్లా తెలిసింది మరి మీకు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి? నేను యాక్చువల్గా గోవా క్యాసినోకి 8 years ముందు ఒకసారి వెళ్ళాను, చూశాను. అదే గేమే ఆన్లైన్లో వచ్చిందని చెప్పి మా ఫ్రెండ్ చెప్తే, సరే వాడు చెప్పాడు కానీ వాడేం ఆడమని చెప్పలేదు. సరే చూసి నేనే ఆడాను. ఫస్ట్ కొంచెం ట్రై చేశాను 500 to 1000తో. ఇంకా చిన్నగా ఫస్ట్ టైం పాస్, అంటే మినిమం టైం పాస్కి స్టార్ట్ చేసిన గేమ్ నా నెత్తి మీద ఇట్లా కూర్చోందండి. అంటే ఓన్లీ ఎక్కడ డౌట్ రాలేదా నాకు పోతున్నాయి కదా డబ్బులు, సరే ఆపేసానండి. నేను ఒకసారి 3 months ఆపేసాను, ఇంకొకసారి 6 months ఆపేసాను, ఇంకొకసారి 1 month అట్లా ఆపేసాను, ఇంకొకసారి 2 months అట్లా ఆపేసాను. గ్యాప్లు అయితే చాలాసార్లు ఇచ్చుకుంటూ వచ్చాను నేను. బట్ మళ్ళీ దాని జోలికి వెళ్ళాను ఇంతకు ముందు. సరే మీరు ఈ ఓవరాల్ గా
ఎంత కోల్పోయారు? 3.5 CR అండి. 3.5 CR. 3.5 CR? అవునండి. ఎక్కడివి మీకు అన్ని డబ్బులు? చెప్పాను కదండి, కొంచెం వరకు క్యాష్ ఉండేది. ఇంకా కొంచెం ఏం చేశాను, ప్రాపర్టీ అమ్మినప్పుడు దాంట్లో డబ్బులు కొంచెం దీంట్లో పెట్టి పోగొట్టాను. అమ్మ నాన్న వాళ్ళు ఏమనలేదు అప్పుడు? అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళే కదా మనం ఏదైనా తప్పు చేస్తుంటే ఆపేది. నిజమే అండి. అంటే నేనేంటంటే అప్పుడు నేనే సంపాదించాను, ఆ లీనెన్స్ నాకే ఉంది. అంటే నేనే సంపాదించాను కదా, నేనే ఇన్వెస్ట్ అయినా చేయొచ్చు, స్పెండ్ అయినా చేయొచ్చు, ఇంకో దాని మీద ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు నేను అట్లా అనుకున్నాను. అది మనసులో పెట్టుకొని నేను చేశాను. బట్ అది ఇంత అంటే నన్ను ఇంత స్పాయిల్ చేస్తానని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు అంటే? అదే అండి, చాలాసార్లు నేను రియలైజ్ అయ్యాను, నేను బ్రేక్ ఇచ్చాను. బట్ ఏంటంటే మళ్ళీ దాని జోలికి వెళ్ళాను. నేను చాలాసార్లు బ్రేక్ ఇచ్చాను, మళ్ళీ దాని జోలికి వెళ్ళాను. ఎందుకంటే అది ఎట్లుందంటే ఒక అడిక్షన్ అయిపోయింది. ఎప్పుడైతే డబ్బులు తక్కువ ఉండి అంటే ఇప్పుడు టైట్ పొజిషన్ వచ్చిందో వెంటనే దాని జోలికి వెళ్ళడం. అట్లా పోయి ఇప్పుడు ఈ 3.5 years అంటే ఒక రోజు 2 రోజులు పోయినది కాదండి. చిన్న చిన్నగా గోల్డ్ అమ్మి గోల్డ్ తాకట్టు పెట్టు, లేకపోతే నా గోల్డ్ తాకట్టు పెట్టు, లేదంటే నా కూడా తాకట్టు పెట్టారా? చెప్తాను కదా, నా ఒంటి మీద ఒక 1/4 kg అంటే 250 grams వరకు ఉండేది. చూపిస్తాను, ఫోటో మళ్ళీ చూపిస్తాను. బ్రేస్లెట్స్ ఉండేవి, కడియాలు ఉండేవి, ఉంగరాలు ఉండేవి, చైన్స్ 2-3 వేసేవాడిని, అట్లంతా ఉండేదండి. మరి ప్లేస్ ముందు అమ్మారా, బంగారం ముందు పెట్టారా? ప్లేస్ ఫస్ట్ అమ్మాను. ప్లేస్ అమ్మిన తర్వాత ఆ పైసలన్నీ పోయినప్పుడన్నా అదే అది పోయింది కదా, సరే ఈసారి గోల్డ్ పెట్టైనా నేను ఆ డబ్బులు ఒక ½ an hour నాకు వచ్చేసినా కూడా చాలా అన్నట్టు మళ్ళీ పెట్టాను. నేను మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ పోగొట్టాను. అలా జరిగిందండి. మళ్ళీ పోయినాయి, అది కూడా పోయింది. సరే, మీరు అన్నారు కదా, ఇప్పుడు మీరు విత్డ్రా చేసుకున్నారు అన్నారు కదా, అప్పుడు అమ్మ వాళ్ళ ఫీలింగ్ ఎట్లుండే? మీరు చెప్పారా అమ్మ వాళ్ళకి ఏమైనా? చెప్పానండి, ఇట్లా పోతుందంటే మా అమ్మ మా నాన్న చాలా సార్లు చెప్పారండి. నాకు చెప్పని రోజంటూ ఉండదండి. నేను కూర్చొని ఫోన్ పట్టుకున్నానంటే వీడు ఆడుతున్నాడు, ఇంకా ఇట్లా చూస్తుంది, తిట్టుకుంటూ వెళ్తుంది, పక్కనకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను చెప్పినా కూడా నేను ఇంకా విన్నానని చెప్పి, ఆ స్టేజ్లో ఉన్నానని చెప్పి పక్కనకి వెళ్ళిపోయేది. ఎక్కడ మీది ఊరు? ధర్మవరం అండి, అనంతపురం డిస్ట్రిక్ట్. మీకు సిస్టర్స్ ఉన్నారా? ఎవరు లేరండి, నేను ఒక్కనే. ఓకే. కాదు, మీకు ఇప్పుడు మన బంగారం పోయింది, ప్లేస్ పోయింది, ఆ తర్వాత మళ్ళీ కార్లు అమ్మాను. ఎన్ని కార్లు అమ్మారు? 2 ఉండేటువంటి, రేంజ్ రోవర్ ఎవోక్ ఉండేది ఒకటి, ఆ తర్వాత జీప్ కంపాస్ ఒకటి ఉండేది, అది కూడా అమ్మేసాను. బంగారం పోయింది, కార్ పోయినప్పుడన్నా మీరు ఆపేయాల్సి, బంగారం పోయింది, ప్లేస్ పోయినప్పుడన్నా మీరు ఆపేయాలి. దాని తర్వాత బైక్లు కూడా అమ్మేశానండి. నేనేం చెప్తున్నాను, ఒక అడిక్షన్ అండి. అన్ని చెప్తున్నా కదా, నిన్న పోగొట్టుకుంది ఈ రోజు తెప్పించాలనే దానికోసం, ఈ రోజు వస్తుందని రికార్డ్ చేయాలనే కోసం అన్ని పోగొట్టుకుంటున్నానండి. ఏదో ఒక రోజు వచ్చిందని చెప్పి ఈ రోజు కాకపోతే రేపు వస్తుందనే ఆశతో ఆడి దాన్ని పోగొట్టానండి. మీరు అసలు ఎప్పుడు రియలైజ్ అయ్యారు నా అన్ని పోతున్నాయి ఇప్పుడు? ఇంకా నేను 3 months ముందు. ఎప్పుడు అంటే ఏం అమ్మిన తర్వాత, ఎన్ని పోయిన తర్వాత? ఒక ప్లేస్, ఒక బంగారం ఎంత మొత్తం ఒక 700 grams వేసుకోవచ్చు. బంగారం పోయింది, ప్లేస్ పోయింది, మీ 2 కార్స్ పోయినాయి, బైక్స్ పోయినాయి, ఇవన్నీ పోయిన తర్వాత రియలైజ్ అయిందా? ఇవన్నీ పోయిన తర్వాత నేను రిలీజ్ అయినానండి. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ పోయినాక రిలీజ్ అంటే ప్రతిసారి రిలీజ్ అయినా, పోయిన ప్రతిసారి రిలీజ్ అయినా కొంచెం బ్రేక్ ఇచ్చా. బట్ ఏంటంటే మళ్ళీ అదే ఏమంటారు, ఒక పురుగు ఏదో నడుస్తుంది అంటారు కదా, అట్లా అయిపోతుంది. మీకు పెళ్ళైందా? పెళ్ళైందండి. మరి మీ భార్యనైనా? ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల నేను ఆపేశానండి. అంటే అన్ని పోయిన తర్వాత ఆపారు కదా. ఎప్పుడు మీ భార్య, మన ఇండ్లలో ఎట్లుంటది, ఒక తాగొచ్చి 100 రూపాయలు తేలేదంటేనే భగవంతులతో కొడతారు. నిజానికి అంటే కొన్ని కుటుంబాలు, అన్ని కుటుంబాలు అని చెప్పారు. కానీ ఇన్ని డబ్బులు, కారు పోయింది, బంగారం పోయింది, ఇన్ని పోతున్నాయి అన్నా కూడా భార్య అంటే ఏంటంటే నేను చెప్పేవాడిని కొన్నిసార్లు, అంటే నేను కార్ అమ్మి ఈ పని చేశానని చెప్పి నేను చెప్పలేదు. ఆ అమ్మాయి పేరు 50 lakhs లోన్ తీసాను. సో అది పోగొట్టా. అంటే అది దాంట్లో అంటే 20 lakhs వరకు పోగొట్టా, 19 to 20 lakhs వరకు దాంట్లో పోగొట్టా. అప్పుడు కూడా ఆ అమ్మాయికి చెప్పలేదు. ఇవన్నీ కొద్ది రోజుల తర్వాత ఇదంతా ఏమైంది అని నన్ను నిలదీసినప్పుడు ఇదంతా చెప్పానండి. అంతవరకు నేను కూడా చెప్పలేదండి. ఇప్పుడు మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉందా? ఉందండి. ఇప్పుడు ఆ కాంటాక్ట్స్ అట్లే ఉన్నాయి. ఇంతకుముందు చేసిన మొత్తం చేయొచ్చు, నేను సేమ్ అట్లే ఆ సిచ్యువేషన్ ఆ స్టేజ్ లోకి వచ్చేస్తాను. బట్ మళ్ళీ ఇప్పుడు క్యాపిటల్ రావాలంటే ఫస్ట్ 80 to 85 lakhs అని చెప్పి అప్పు ఉందని చెప్పాను కదా, అది వెళ్ళిపోతే దాంట్లో ఒక హాఫ్ తగ్గినా కూడా నేను మళ్ళీ క్యాపిటల్కి ఏదో ఒకటి ట్రై చేసి నేను మళ్ళీ చేయగలుగుతాను. 100% నేనైతే రికార్డ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను 3.5 CR నేను చెప్పాను కదా, నేను ఏదైతే నేను సంపాదించాను చెప్పి 3.5 CR కన్నా ఎక్కువ సంపాదించాను నేను.
సో చాలా వరకు అంటే స్పెండ్ చేశాను నేను. స్పెండ్ చేసిన డబ్బులు కూడా చాలా ఉన్నాయి. ఒక 2 CR వరకు, ఆ 10 years లో 2 CR వరకు నేను ఖర్చు పెట్టానండి. సరే, ఇన్ని నమ్మేసి ఆ గేమ్ నేను నమ్ముకొని ఉన్నారు. ఆ గేమ్ లో మీకు అనుకున్న డబ్బులు వచ్చినాయా? అదే అండి, ఒకసారి వచ్చింది చెప్పాను కదా, 1 CR వరకు వచ్చింది. బట్ అది విత్డ్రా ఇవ్వలేదు. 1 CR నాకు వచ్చి అంటే వాడు అది ఫ్రాడ్ అండి. బెట్టింగ్ గేమ్ అంటేనే బెట్టింగ్ యాపే నీకు ఫ్రాడ్ అండి. 1 CR వచ్చింది, వాడు ఇవ్వలేదు, అప్పుడైనా మీకు డౌట్ రాలేదా? అంటే నేనేమనుకున్నాను, ఆ యాప్ వాడు ఫ్రాడ్ అనుకున్నాను, ఇంకో యాప్ లో వస్తుంది అని చెప్పి అనుకున్నాను. ఆ యాప్ నేను కొంచెం స్టాప్ చేసి ఇంకో యాప్ లో ఆడాను. ఏ యాప్ నుండి? 10 Crick లో అయితే డబ్బులు రాలేదు. 1xBet లో నేను ట్రై చేశాను. 1xBet లో చాలా సార్లు విత్డ్రాల్స్ పడినాయి, లేట్ అయినా కూడా డబ్బులు పడినాయి. ఒకసారి చూపిస్తారా? నేను అన్ఇన్స్టాల్ చేశానండి. అది కాదు, మీరు విత్డ్రా చేసుకున్న స్క్రీన్ షాట్ ఉన్నాయి, చూపిస్తాను. అది యాక్చువల్ స్క్రీన్ రికార్డ్ చేశాను, వీడియో. ఇవన్నీ మీరు విత్డ్రా చేసుకున్నారా? చేసుకుందాం అనుకున్నారు కానీ చేసుకున్నాం, బట్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. అదే, ఒకవేళ డబ్బులు వస్తే అకౌంట్ లో పడిపోతాయా మీకు? అకౌంట్ లోకి పడిపోతాయా? ఓకే. విత్ ఇన్ 1xBet అయితే సేమ్ డే పడిపోతాయి, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా పడిపోతాయి. ఓకే. మీకు అంటే మీరు కోల్పోయిన ఈ కోట్లు అయితే మీకు వచ్చినాయి ఎంత? వచ్చింటదండి 5 lakhs ఒకసారి, ఇంకొకసారి 5 lakhs, 10 lakhs, 12 lakhs, 3 lakhs, అట్లా చాలా సార్లు వచ్చింటది. బట్ నాకేంటంటే నేను ఇంత పోగొట్టాను కదా అని చెప్పి ఆ డబ్బులు నాకు సరిపోదు అప్పుడు. అంటే ఇప్పుడు అప్పటికే 2.5 CR వరకు పోగొడితే ఈరోజు ఓన్లీ 5 lakhs వస్తే దాంతోనే ఎందుకు సరిపెట్టుకుంటాను? ఆశ ఎక్కువ ఉంటుంది కదా. ఆశ అంటే నిన్న పోయింటే నేను ఈరోజు రికవర్ చేయాలని చెప్పి ఆ 5 lakhs పోగొడతాను, అంత ఇంకా ఏది రాకుండా కూడా నేను అట్లా చేసుకున్నాను. అట్లా చాలాసార్లు అయిందండి. కొన్నిసార్లు విత్డ్రా పెట్టానండి, తీసుకున్నాను డబ్బులు. కొన్ని యాప్స్ మాత్రం వాలెట్ లో పడతాయి. అదే అంటే వాలెట్ లో పడ్డం కాదు. ఇప్పుడు నేను ఏంటంటే ఈరోజు ఒక 2 lakhs నేను గెలిచాను అనుకోండి, వాడు ఏం చెప్తాడు, నేను విత్డ్రా చేస్తాను, బట్ ఏంటంటే బ్యాంక్ లోకి అది అవ్వదు, క్రెడిట్ అవ్వదు, తిరిగి మళ్ళీ వ్యాలెట్ లోకి వచ్చేస్తుంది. ఆ వ్యాలెట్ లో ఉందని చెప్పి నేను ఏం చేస్తా, సరే ఇప్పుడు 1 lakh కదా, 1 lakh ని 2 lakhs చేద్దాంలే అని మళ్ళీ ఆస్తో మళ్ళీ దాన్ని ఆడడం, పోగొట్టడం. ఏముంటది అసలు గేమ్? ఏముంటుంది? చాలా గేమ్స్ ఉంటాయండి దగ్గర, ఒక 200 to 250 గేమ్స్ ఉంటాయి. నేను సూపర్ సిక్ బో, లైట్నింగ్ డైస్, జెటెక్స్, ఏవియేటర్ కొన్ని ఆడతాను. ఏవియేటర్ తక్కువ, సూపర్ సిక్ బో, రోలెట్. గేమ్ ఆఫ్ స్కిల్ ఒకటి, గేమ్ ఆఫ్ ఛాన్స్ ఒకటి. గేమ్ ఆఫ్ స్కిల్ అనేది ఎక్కడ ఉండదండి. అది ఏంటంటే అవి రమ్మీ ఇవన్నీ గేమ్ ఆఫ్ స్కిల్, ఇవి గేమ్ ఆఫ్ ఛాన్స్. నాకు తెలియదండి, అసలు పే కట్ అనేది గేమ్ ఆఫ్ ఛాన్స్. గేమ్ ఆఫ్ ఛాన్స్, గేమ్ ఆఫ్ లక్. ఒక రెండు ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే గేమ్స్ ఎట్లుంటుంది? డైస్ ఉంటదండి, డైస్ కింద మ్యాట్ వైబ్రేట్ అవుతా ఉంటది, దాన్ని బట్టి పైన డైస్ మూవ్ అవుతా ఉంటది. ఆ డైస్ టోటల్ ఏదైతే ఉందో అది మనం ప్రిడిక్ట్ చేసి మనం స్మాల్ బిగ్ గా మనము దాని మీద పెట్టేసామంటే విన్ అయిన దాని మీద డబుల్ వస్తుంది. కొన్ని దాని మీద 1:1000x వస్తుంది, 1:100x వస్తుంది, 1:50x, 888x, 500x ఇట్లాంటి ఎట్లా వస్తాయండి. దీంట్లోనే వచ్చింది, బై యాక్సిడెంటల్ గా వచ్చింది. నేను యాక్చువల్గా చాలా ఛాన్స్ తో చెప్పాను ఏంటంటే, మా ఫ్రెండ్ నేను వెళ్తున్నాము, మా ఫ్రెండ్ ముందర నడుపుతాను, వెనకలు ఉన్నాను. బై యాక్సిడెంటల్ గా 2500 రూపీస్ ఒక దాని మీద, అంటే స్మాల్ మీద వేసేది, నేను 111 మీద వేసాను. 111 మీద 888x వచ్చింది. సో 20 lakhs వచ్చేసింది ఒకటేసారి. విత్డ్రా చేశాను, 18 lakhs విత్డ్రా చేశాను, 2 lakhs మళ్ళీ పోగొట్టాను. దాంట్లో 18 lakhs విత్డ్రా చేస్తాను, ఆ 2 lakhs తో ఇంకొంచెం చేద్దామని చెప్పి మళ్ళీ అది కూడా 2 lakhs పోగొట్టాను, 18 lakhs అయితే విత్డ్రా చేసుకున్నాను. చాలా బెటర్, చాలా పోగొట్టుకున్నాను. అసలు మీరు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? మరి మెయిన్ థింగ్ నా మోటివ్ ఒకటే అండి, నా నుంచి ఒక 10 members కానీ 20 members కానీ ఒక్కరైనా సరే ఇంత నేను తిరుగుతాను కదా, ఒక్క లైఫ్ అన్న కాపాడినట్లు ఉంటుందని చెప్పి నేను తిరిగాను. అంతే తప్ప మీడియాకు వస్తే ఏమొస్తుందండి, నా బరువు పోయేది తప్ప ఏమొస్తుంది చెప్పండి. మీకు తెలుసు ఇప్పుడు కామెంట్లలో వేసుకుంటారు, దీపత్సంగా వేసుకుంటారు. ఆల్రెడీ వేసుకున్నాను, నిన్న నైట్ ఒక 200 కామెంట్స్ వచ్చినాయి, చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి. నేను చూడండి, నాన్ని తిడితే నాకేమైనా అవుతుందా చెప్పండి? సరే ఒకవేళ నేను వస్తే ఏదైనా లైఫ్ మంచి జరుగుతుందండి, వాళ్ళు చెడ్డ చేసినా ఏం సరే, నేనైతే మంచి చేయాలని వచ్చాను కదా. అదండి నా మోటివ్ ఒకటే అండి, కొంతమంది మారుతారని చెప్పి. దీంట్లో డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు, రాదు. ఊరికే ఏంటి, ఒక రోజు ఒక 10 రోజుల్లో ఒక రోజు గెలుస్తాము, దానికోసం 9 days మనము పొద్దు నుంచి కూర్చొని ఎఫర్ట్స్, ఆ టెన్షన్, తర్వాత ఆ డబ్బులు, దానికి వడ్డీలు కూడా వేసుకోవాల్సిందే. అన్ని డబ్బులు పోతాయి కదా. ఒక్కరోజు మహా అంటే వస్తుంది, అంటే 9 days పోతే ఒకరోజు అమౌంట్ వస్తుంది అనుకోండి, ఆ 9 days లాస్ అయింది, ఆ ఒకరోజు గెలిచిందే చూస్తే 100% లాస్ లోనే ఉంటుంది.
మనం ఏమనుకుంటాం ఈ రోజు వచ్చింది చాలా ప్రెషర్ తగ్గింది నాకు డబ్బులు అని చెప్పి మళ్ళీ ఆడతాం. మీరు ఇది ఆడే టైంలో జాబ్ చేయకపోయేదా? అప్పుడు నేను జాబ్ చేశానండి, అంటే డైలీ ఇదే పని మీద అయితే నేనేం లేను. డైలీ ఒక 3 to 4 hours అండి. కొన్నిసార్లు డబ్బులు పోయింది అనుకోండి 15 minutes ఆపేసి ఉంటాను. కొన్నిసార్లు డబ్బులు వస్తున్నాయి అనుకోండి దాన్ని అంటే చిన్నగా ఆడతాను అనుకోండి 3-4 hours 5 hours కూడా జరుగుతుంది. కొన్నిసార్లు డబ్బులు పోయింది అనుకోండి 50,000 10 minutes లో కూడా అయిపోయింటుంది. డిపెండ్స్ అండి. ఒక్కొక్కరు ఈ రోజు అయిపోయింది అనుకోండి ఈరోజు 10 minutes లోనే ఆపేసింటా, రేపు గేమ్ ఒకవేళ అట్లే వచ్చి ఒక 5 to 6 hours కూడా ఆడేసింటా. డిపెండ్స్ అండి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు మీడియా ముందుకు చెప్పడం వల్ల చెప్పడం వల్ల చాలా మంది మారుతారు. అందుకే అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు రావు, ఒకవేళ వచ్చినా మళ్ళీ అవి పోతాయి. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ తేజ్ చెప్తున్నాడు, ఆడకండి, నేను మోసపోయాను, 3 కోట్లు మోసపోయాను, మీరు ఆడితే అంటే ఇప్పుడు తను సంపాదించుకునే స్టేజ్ లో ఉన్నాడు, సంపాదించుకోవచ్చు. కానీ అంటే చిన్న గ్రామాలలో చిన్న పిల్లలు, ఇంటర్ చదివే పిల్లలు, డిగ్రీ చదివే పిల్లలు, స్కూలింగ్ చేసే పిల్లలు, వాళ్ళు కూడా ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇది చాలా డేంజర్, డబ్బులు పోతే రావు కాబట్టి. సో బెట్టింగ్ యాప్స్ ఆడకండి, మీ ప్రాణాలకు అది ప్రమాదమే. ఎప్పటికైనా ఖచ్చితంగా మీరు అందులో పోయి నష్టపోతారు కానీ మీరు లాభం ఏమి పొందరు. ఒక రోజు ఆడితే ఒకరోజు డబ్బులు వస్తాయేమో, సెకండ్ డే వస్తాయేమో, కానీ రోజు అయితే డబ్బులు రావు. ఆ విషయం మీకు కూడా తెలుసు, ఎందుకంటే మీరే ఆడిండ్రు కాబట్టి. సో ఇప్పుడే ఆపేయండి బెట్టింగ్ యాప్స్. ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి పెట్టి వాటిని బ్లాక్ చేయడమో ఏదో ఒకటి చేయడం ముఖ్యం. ఎందుకంటే జనాలు చచ్చిపోతున్నారు అన్నా కూడా ప్రభుత్వాలు ముందుకు రాలేవంటే అట్లాంటి ప్రభుత్వాలు మాకు వద్దు అని చెప్పి చాలా మంది ప్రజలు అంటున్నారు. దిస్ ఇస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.